నెల్లూరు జిల్లా వరికుంటపాడులో బిగ్ టీవీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించింది. కమలానంద సిద్ధ ఆయుర్వేద సెంటర్ ఆధ్వర్యంలో బిగ్ టీవీ మెగా ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. మెడికల్ క్యాంపుకు షుగర్, బీపీ, థైరాయిడ్, పక్షవాతం, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, శాశ్వత సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా మెడికల్ టెస్టులు చేశారు. డాక్టర్ బి శ్రీనివాసరావు రోగులకు అన్ని రకాల పరీక్షలు చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. ముసలి వాళ్లమైనా తాము వేరే చోటుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉచితంగా టెస్టులు చేసి మందులు పంపిణీ చేసిన బిగ్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బిగ్ టీవీ మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బిగ్ టీవీ మెగా హెల్త్ క్యాంపుకి ఈరోజు జరగటం జరిగింది. పేషెంట్లు చాలామంది వచ్చారు. వాళ్ళకి మెడిసిన్స్ అంటే ఆయుర్వేదం, సిద్ధ అలాంటి మెడిసిన్స్, టెస్టులు, కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ మండలం పరిధిలో ఉన్నటువంటి ప్రజలు వచ్చి చాలామంది పాల్గొని వాళ్ళకి కావాల్సినటువంటి డౌట్లు, సందేహాలు, సలహాలు ఉన్నాయి. వాళ్ళ సందేహాలు మెడిసిన్ మీద కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల మీద ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి మీద వచ్చేసి వాటికి సలహాలు ఇవ్వటము, ఎలాగా ఫుడ్, న్యూట్రిషన్ కూడా ఎలాగ వాటిని వాడుకోవాలని కూడా చెప్పాము. అలాగనే ఈ బిగ్ టీవీలో మంచిగా ఈ మెగా క్యాంపు బాగా హెల్త్ క్యాంప్ బాగా జరిగింది, సంతోషం. అలాగనే ఇక్కడ వచ్చిన పేషెంట్లకి కిట్ల ద్వారా టెస్టులు కూడా చేసాము. షుగర్, బీపీలు టెస్టులు చేసాము. అదేవిధంగా లంగ్స్ ప్రాబ్లం, ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉండే వాళ్ళకి చాలామంది వచ్చారు. వాళ్ళకి కూడా మెడిసిన్తో పాటు ఇన్హేలర్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం, అంటే వ్యాపరైజర్లు కూడా ఫ్రీ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క క్యాంపు చాలా బాగా జరిగింది. ఇలాంటి మళ్ళీ మీ ద్వారా ఇంకా ఎక్కువ క్యాంప్స్ పెడితే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇంగ్లీషు మెడిసిన్ ఉండగా ఈ ఆయుర్వేదం వైపు ప్రజల్ని మొగ్గు చూపడానికి కారణం ఏంటి? దీనివల్ల ఏమన్నా నార్మల్గా ఇప్పుడు అలోపతి మెడిసిన్ వచ్చేసి వ్యాధులు అంటే అన్నీ చెప్పలేము. 50% ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, షుగర్కి వచ్చేసి డయాబెటీస్ మిలిటిస్, దానికి నార్మల్గా వీళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్లు అన్నీ కాదు, కొన్ని కంపెనీస్ ఇచ్చే కూడా బాగలేవు. అదేవిధంగా క్వాలిటీ లేని ఇస్తున్నారు. అప్పుడు 150 ఉన్న షుగర్ అనేది పెరుగుతూనే పోతూ ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు కొంతమంది 450 కూడా ఉంది. 450, 500 కూడా మీరు చూశారు కదా. సో మరి 15 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నప్పుడు తగ్గాల, అది తగ్గట్లేదు. పైగా ఏమైపోతుంది, ఆ మెడిసిన్ ద్వారా పైగా ఏమవుతుందంటే లోపల కిడ్నీలు పాడైపోతున్నాయి. అలాగనే 5 మన బాడీలో వచ్చేసి 5 కింగ్ ఆర్గన్స్ ఉంటాయి అన్నమాట. కింగ్ ఆర్గన్స్ అంటే లివరు, ఊపిరితిత్తులు, అలాగనే బ్రెయిను, హార్టు, ఇంకా నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది. ఈ ఐదుటి మీద ఈ షుగరు మందులు సరిగా పనిచేయనప్పుడు ఏమైందంటే ప్రభావం ఎక్కువైపోద్ది అనమాట. ఫస్ట్ వాళ్ళకి కంటి చూపు ప్రాబ్లం అవుతుంటుంది. మళ్ళీ ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లం అయిపోద్ది. కిడ్నీ ఇంకేంటంటే డయాలిసిస్, ఇంకా అంతే. అంటే కిడ్నీకి షుగర్ పేషెంట్కి ప్రధాన కారణం డయాలిసిస్ పోయే వాళ్ళకి షుగరే పెయిన్ కారణం అయిపోయింది అనమాట. సో ఈ మా సిస్టమ్ వచ్చేసి మేము 3 రకాల సిస్టమ్ ఇస్తాము. మా దాంట్లో వచ్చేసి నేచురోపతి, సిద్ధ, ఆయుర్వేద మా డాక్టర్ టీం ఉంది కాబట్టి ఏ పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము డిసైడ్ చేసి ఆ విధంగా చేస్తాము. అలాగనమాట. ఇప్పుడు దాదాపు ఈ బోర్డు చూసినటువంటి 10 రకమైనటువంటి వ్యాధులకి అసలు మందులు లేవు. మందులు ఇప్పుడు మెడిసిన్ ఇచ్చినా కానీ వీటిలలో ఏది కూడా వచ్చేసి బాగా అయిందన్న ఇది లేదన్నమాట. కాబట్టి ప్రతిదీ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఆ మెడిసిన్స్ సరైన పద్ధతిలో పనిచేయట్లేదు. అప్పుడు చాలామంది చూస్తుంటే రెటినోపతి ప్రాబ్లం అవుతుంది షుగర్ నుంచి. తర్వాత న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి, రెటినోపతి, ఇక నెఫ్రోపతి అంటే కిడ్నీ సంబంధించినటువంటి మెయిన్గా అటువంటి. ఇంకొకటి అంటే పక్షవాతానికి మెయిన్. మొత్తానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన ఆరోగ్య పరిస్థితులలో మెయిన్గా షుగర్ ద్వారా ఒక 7-8 ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే అటువంటి ఆర్గన్లు దెబ్బతింటూ శరీరం మొత్తం చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అయితే థైరాయిడ్ దానికంటే డేంజర్. థైరాయిడ్ వచ్చేసి ఇంకా చాలా పవర్ఫుల్గా మెడిసిన్ దానికి ఎక్కువ ఇస్తారు అనమాట. అంటే థైరాయిడ్ మెడిసిన్ తీసుకొని ఒక హార్మోన్ వచ్చి దానికి వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు. హైపోకి, హైపర్కి కలిపి కొంతమందికి అసలు అది విషయం కూడా తెలియకుంటున్నారు. అసలు వాటి సిమ్టమ్స్ మీద ఇవ్వాలి అంటే నార్మల్గా ఆ థైరాయిడ్ అనేది మొత్తం
ఆర్గన్స్ మొత్తానికి ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందంటే షుగర్ వస్తే ఒక 5-6 ప్రాబ్లంలో 5-6 ఆర్గన్స్ దెబ్బతింటారు. థైరాయిడ్ వచ్చిందంటే దాదాపు హోల్ బాడీ మొత్తము ప్రాబ్లం అయిపోద్ది అనమాట. సో దాన్ని మంచిగా ట్రీట్మెంట్ చేయాలి. ఈరోజు చూసారంటే 15 వయసు పిల్లలు బాలికలు 10th క్లాస్ చదివే వాళ్ళ కాడ నుంచి 50 సంవత్సరాల దాకా ఇది ఒక ప్రాబ్లం ఉందన్నమాట. సో దానికి కూడా వచ్చేసి అసలు దాని రూట్ కాస్ ఏంటి మెయిన్ అప్పుడు ఇఫ్ కాస్ అన్నోన్ దెన్ ఓన్లీ మెడిసిన్ వర్కబుల్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే మనకు కారణమే తెలియట్లేదు. ఇప్పుడు కారణం తెలియకుండా చాలామందికి మెడిసిన్ ఇచ్చేస్తున్నారు. చూస్తే అసలు తగ్గట్లేదు. థైరాయిడ్ చూసారంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా మెడిసిన్ తినేవాళ్ళు ఉన్నారు. 5 సంవత్సరాలు తింటున్నారు. ఇప్పుడు ఒక మినిమం ఒక 5 ఇయర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ కానీ ఆ మెడిసిన్ వాడారంటే ఆ డోసేజు వాడినప్పుడు ఏమైందంటే ఆ థైరాయిడ్ ఆ గ్లాండ్ పనిచేయకుండా పోద్ది అనమాట. సో ఇంత ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అటువంటి పరిస్థితులలో ఆ థైరాయిడ్ ఉన్న లేడీ, హైపోథైరాయిడ్ ఉన్న లేడీ నార్మల్ చూసారంటే వాళ్ళకి సిమ్టమ్స్ హైపోథైరాయిడ్ ఉంటే లావ్ అయిపోతారు మనుషులు. హైపర్ ఉండదంటే బక్కడిపోతారు. ఏంటంటే ఆ థైరాయిడ్ ఆ థైరాక్సిన్ అనేది ఆ హార్మోన్ ఎక్కువ వచ్చినా కానీ ప్రాబ్లమే, తక్కువ వచ్చిన ప్రాబ్లం. సో అది ఎక్కడ అంటే అది T3 T4 ఉంది కదా, T3 T4 అది T4 మొత్తము 95% మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్కి వచ్చి అక్కడి నుంచి ఆ THS ఇవన్నీ వచ్చిన తర్వాత దాదాపు 90 నుంచి 95% మన బాడీలో వచ్చేసి ప్రొడ్యూస్ అయ్యేది T4 మాత్రమే. ఆ T3 వచ్చేసి అది వచ్చేసి ఒకటి ఇది జంట అనమాట. 1, 2 ఆ విధంగా ఉంటుంది, 2 కలిపి ఉంటుంది. అది ఆ T3 వచ్చేసి ఈ లివర్ ఏం చేస్తుందంటే T4ని మొత్తాన్ని 100% T3గా మార్చేస్తుంది అనమాట. T3గా మారినప్పుడే అది బాడీకి కావాల్సినటువంటి అన్ని ఆర్గన్స్కి అన్ని గ్లాండ్స్కి కూడా ఆ యొక్క హార్మోన్స్ సరఫరా అవుతుంది అనమాట. సో ఇప్పుడు చాలామంది జాగ్రత్త తీసుకోవాలి. థైరాయిడ్ కాడ చాలా ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం అయిపోతుంది. దాదాపు ఎక్కువ శాతము థైరాయిడ్ పేషెంట్లు అయిపోతున్నారు. ఇంకొకటి అలాగనే ఇంకా మన ట్రీట్మెంట్లలో మైగ్రేన్ కూడా ఇస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాలు మైగ్రేన్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. 20 ఇయర్స్గా మైగ్రేన్ తోటి బాధపడేవారు. ఆ నొప్పి వచ్చిందంటే దాదాపు కొంతమందికి ఒక గంటన్నర సేపు ఉంటుంది, 2 గంటల సేపు ఉంటుంది, కొంతమందికి హోల్ డే ఉంటుంది, 1 డే 2 డేస్ కూడా ఉండేవాళ్ళు బాధపడతారు. ఆ టైంలో వాళ్ళు చాలా బాధలు అనిపిస్తుంటారు మైగ్రేన్. సో ఇటువంటి మళ్ళీ ఇంకా ఇప్పుడు రీసెంట్గా పత్రికా వార్త మీరు చూస్తుంటారు, ఆంధ్రలో దాదాపు 50% 40 to 50% వాళ్ళకి ఇప్పుడు చూస్తే ఫ్యాటీ లివర్ ఒకటి ప్రమాదకరంగా తయారవుతుంది. అంటే లైఫ్ స్టైలు అంటే వాళ్ళ జీవన శైలి, జీవన విధానం, ఫుడ్డు, కల్చరు, అంటే అలాగనే ఆయిల్స్ దాదాపు 1కి 2-3 సార్లు ఒకసారి ఆయిల్ ఫ్రైడ్ చేసినప్పుడే ఆయిల్ పనికిరాదు, దాంట్లో వచ్చేసి విష పదార్థం బయటకు వస్తాయి. అలాంటిది ఈ హోటల్స్ ఫుడ్లు, కొన్ని రెస్టారెంట్లు అని, ఈ స్ట్రీట్ ఫుడ్స్ అని, ఇవన్నీ చాలా ఏమంటే వాటిలో ఎక్కువ ఆయిల్ ఎన్నోసార్లు వాటిని ఒక టైం కంటే అనేక టైంలు వాటిని వాడుతారు కాబట్టి విషం దాంట్లో నుంచి రెడీ అయిపోద్ది. సో అది చాలా డేంజర్. అటువంటివి కూడా కొంచెం మనము సరిదిద్దుకోవాలి. ఇంకొకటిగా మనం తాగే వాటర్ కూడా ప్రాబ్లం ఉంది. వాటర్లో ఇచ్చేస్తున్నారు, మనం ఎలాగేస్తున్నాం. నిజానికి కనీసం ఒక 200 TDS అన్న వాటర్లో ఉండాలి. ఆ TDS 200 అన్న ఉంటేనే అది ఆరోగ్యానికి బాగుంటుంది. ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఒకటి TDS ఉంటే 1000 దాటిపోతుంది, 800 1000 వస్తుంది. తక్కువ ఉన్నప్పుడు 10-15 ఇస్తున్నారు. అప్పుడు మనకు ప్రజలకు వాటర్ సప్లై చేసే వాళ్ళు కూడా కొంచెం దాని మీద ఒక దృష్టి పెట్టి కనీసం ఒక 200 TDS ఉండే విధంగా ప్లాన్ చేస్తే ఒక రకంగా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. అలాగనే ఇక అది వీటి గురించి వీటి మీద మేము ఎక్కువగా శ్రద్ధ పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాము. సోరియాసిస్ అదొక ఆటో ఇమ్యూను, మైగ్రేన్ ఇంకా సరే, థైరాయిడ్ సరైన పద్ధతిలో కానీ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని కంట్రోల్గా చేయకపోతే హషిమోటోస్ అని ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉంటుంది. అది చాలా డేంజర్. హషిమోటో చాలా డేంజర్ అనమాట. ఈ థైరాయిడ్ని హైపోని హైపర్ని కానీ కరెక్ట్ అయిన పద్ధతిలో కానీ ట్రీట్మెంట్ చేసి దాన్ని కంట్రోల్గా చేయలేకపోతే అది ఇక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయిపోద్ది అనమాట. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి వాళ్ళు పరిస్థితి కొంతమందికి అయితే కళ్ళు చాలా పెద్ద అయిపోతాయి. కొంతమంది పేషెంట్లో నేను చూశాను, కళ్ళు ఇంతలో పెద్ద అయిపోతాయి అనమాట. అలాగనే చూసారంటే గొంతు కింద వాసిపోద్ది అనమాట. అది ఎనర్జిమెంట్, థైరాయిడ్ ఎనర్జిమెంట్ అంటారు. సో ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం వాటికి మంచిగా అంటే ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళకి ఏ టైప్ మెడిసిన్ కావాలని మా డాక్టర్ టీమ్ ఉంది. దాంట్లో ఆయుర్వేద, సిద్ధ, న్యాచురోపతి 3 చేస్తున్నాము. కొన్ని థెరపీస్ కూడా ఉన్నాయి, దీనికి కొన్ని థెరపీస్ కూడా చేస్తున్నాము.
అలాగంటే అంటే స్టిమ్యులేట్ అనమాట. అంటే ఎక్కువగా థైరాయిడ్ వచ్చిన ప్రాబ్లము, థైరాయిడ్ గ్రంథిలో నుంచి ఆ థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది ఎక్కువ వచ్చిన ప్రాబ్లం, తక్కువ వచ్చిన ప్రాబ్లం. దాన్ని కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోయేదానికి కూడా మన దగ్గర ఆ ట్రీట్మెంట్ ఉన్నాయి. కొన్ని థెరపీస్ కూడా ఉన్నాయన్నమాట. థెరపీస్ ఉన్నాయి దీనికి. కొన్ని రిఫ్లెక్సాలజీ అని ఆ సిస్టమ్ కూడా మొత్తం 5 సిస్టమ్లు మేము చేస్తున్నాము. చాలా సంతోషం అండి. ఎందుకంటే మీకు ఉండే యొక్క ప్రజల యొక్క అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా చాలా టీవీస్లలో ఇంటర్వ్యూస్ ఉంటాయి. బట్ అందరూ వాటిని చూస్తారని, వాటి ద్వారా ప్రయోజనం పొందుతారని మనం చెప్పలేం. బట్ ఈరోజు చూసినప్పుడు చాలామంది వచ్చారు, చుట్టుపక్కల నుంచి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ వచ్చారు. కొంతమందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. అలాగనే కొంతమందికి వచ్చేసి అలా ఏం తినాలా, ఏం తినకూడదు, ఆ ఫుడ్ కంట్రోల్ ఎలా ఉండాలా అని చెప్పేసి వాటి మీద కూడా మనం ఈరోజు మీ ద్వారా ఇదొక మంచి ప్లాట్ఫామ్ అయినట్టు ఉంది, బ్రిడ్జ్ లాగా అయిందనమాట. సో చాలామందికి ఇది ఉపయోగకరంగా ఉంది. మిగతా టీవీ ఛానల్స్లో కూడా ఇలాగ రావాలి, వచ్చి వాళ్ళు కూడా క్యాంపులో నేను కాదు ఇంకా చాలామంది డాక్టర్స్ ఉన్నారు, కొంచెం మంచి వెల్ ట్రైన్డ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు, థెరపిస్టులు ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళని పెట్టి కూడా మిగతా ఛానల్స్ కూడా అయితే ఇది ఒక ముందు ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఉందన్నమాట. ఈ బిగ్ టీవీకి చాలా అభినందనలు అండి. బిగ్ టీవీ చిన్న గారు చాలా ప్రోత్సహించారు. అలాగనే ఆయన కూడా చాలా కష్టపడ్డాడు దీనికి. ఈరోజు చాలామందికి ప్రయోజనకరంగా జరిగింది. చాలా సంతోషం అండి. For more videos like this, subscribe Big TV channel.